హాయ్ అండి. చాలా రోజులవుతుంది కరియలు చేయక. అమ్మ వాళ్ళు ఎక్కువ సంక్రాంతి అప్పుడే చేసేవాళ్ళు. మేమైతే కరియలు అంటాము. మీ సైడ్ ఏమంటారనేది కామెంట్ చేయండి. కరియలు చేయడానికైతే ముందుగా ఒక కప్పు మైదా పిండిని, హాఫ్ కప్పు సుజ్జి రవ్వను కూడా వేసుకోవాలి. ఇందులోనే చిటికెడంత సాల్ట్‌ని కూడా వేసుకొని, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒకసారి పిండినంతా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిలో కొద్దిగా వాటర్ పోస్తూ సాఫ్ట్ పూరి పిండినైతే కలుపుకొని ఒక 5, 6 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అది నానేలోపు మనం ఇక్కడ స్టఫింగ్‌ని అయితే రెడీ చేసుకుందాము. ఇక్కడ వేంపిన నువ్వులను చల్లబడిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకోవాలి. స్వీట్ కోసం కొంచెం షుగర్ను, ఫ్లేవర్ కోసం ఇలాచీని కూడా వేసుకొని ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే వెండు కొబ్బరి వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండి అనేది చక్కగా నాని ఉంటుంది. ఒకసారి మంచిగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకొని అయితే పూరిని అయితే రోల్ చేసుకోవాలి. ఇప్పుడు కరియలు చేయడానికైతే ఇలా కరియలది మిషన్ ఉంటుంది కదా, దానిలో ఇలా పూరిని వేసి స్టఫింగ్ అంతా పెట్టుకొని క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అంటే ఇదేనండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. డీప్ ఫ్రై కోసం ఆయిల్ చేసుకొని ఇప్పుడు కరియలను అయితే చక్కగా కాల్చుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది. అసలు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే ఎలా ఉంటుంది అన్నది కామెంట్ రూపంలో తెలపండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.